1979లో రిలీజ్ అయినటువంటి ఇద్దరు అసాధ్యులే చిత్రం నుంచి ఆచార్య ఆత్రేయ గారి రచన, సత్యం గారు సంగీతం అందించారు. బాలు గారు, సుశీలమ్మ గారు ఆలపించినటువంటి చినుకు చినుకు పడుతూ ఉంటే అనే పాటతో ముందుకు వస్తున్నారు. డ్రీమ్ ఆడియో గౌరవాధ్యక్షుడైనటువంటి వాసిరెడ్డి శ్రీనివాస్ గారు మరియు సౌజన్య మేడం గారు. కార్యక్రమానికి విచ్చేసినటువంటి చింతకాయల చిట్టిబాబు గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆరిగిపూడి సాంబశివరావు అన్న గారికి, శ్రీనివాస్ గారికి హృదయపూర్వక స్వాగతం. కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం డ్రీమ్ ఆడియో తరపున తెలియజేస్తున్నాను. అదేవిధంగా బాలకోటి గారికి. 2016 సెప్టెంబర్ 2వ తారీఖున డ్రీమ్ ఆడియో అనే సంస్థని పుట్టింది. అంటే దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. మన చావా నరసింహరావు గారు ఈ సంస్థను స్థాపించడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి దాదాపు 210 క్వాలిటీ ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది. బాలు గారి మరణాంతరం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే 12 నెలలు 12 కార్యక్రమాలు, ప్రతి నెల కూడా కార్యక్రమాన్ని దాదాపు ఇదే వేదికల మీద, కౌత పూర్ణానంద కళా వేదిక మీద 12 నెలలు 12 కార్యక్రమాలు చేసి బాలుకి ఘనమైన నివాళులు అర్పించినటువంటి ఏకైక వ్యక్తి శ్రీ చావా నరసింహారావు గారు చెప్తున్నాం. విజయవాడ పట్టణానికి, కళారంగానికి ఉన్నతి తెచ్చినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఘంటసాల గారికి కూడా ఈ సంవత్సరం దాదాపు 11 కార్యక్రమాలు చేయటం, ప్రతి నెల ఒక కార్యక్రమాన్ని ఘంటసాల గానామృతం పేరుతో చేయటం, కళారంగ స్థాయిని కొంచెం పెంచారు విజయవాడ పట్టణానికి చావా నరసింహారావు గారు. ప్రతి సంవత్సరం బాలు గారి వర్ధంతి సందర్భంగా బాలు గారి సప్తాహం అంటే సెప్టెంబర్ నెలలో 25వ తారీఖు ఆయన మరణించడం జరిగింది. కానీ మరణించాడనే కంటే కూడా ఆయన బ్రతికే ఉన్నాడు. రాము గారు, సత్యవర్ధన్ గారు, రసూల్ బాబు గారు, ఇంకా స్థానిక గాయకుల రూపంలో ఆయన పాటలు మనం వింటూ ఉన్నామంటే ఆయన బ్రతికే ఉన్నాడని మనందరి హృదయాల్లో చెరగని ముద్ర వేశారని మనందరం చెప్పుకోవాలి. అదేవిధంగా లోకల్ సింగర్స్ని ఎంకరేజ్ చేస్తూ హై క్వాలిటీ సింగర్స్తో హై క్వాలిటీ ప్రోగ్రాములు చేయటంలో దిట్ట శ్రీ చావా నరసింహారావు గారు. మహిళా గాయనియమలను రక్షణ ఇస్తూ వారి యొక్క గౌరవ మర్యాదలను ఏమాత్రం తగ్గకుండా చేసేటువంటి వ్యక్తి డ్రీమ్ ఆడియో అధినేత చావా నరసింహారావు గారి ఆధ్వర్యంలో సంస్థ ఒక గొప్ప సంస్థగా ఎదిగిందనటంలో దాదాపు 22 ఎకరాలు వాళ్ళ నాన్న పంచిస్తే 16 ఎకరాలు అమ్ముకోవడం జరిగింది. ఇంకా 6 ఎకరాలే మిగిలి ఉంది. అంటే కళారంగానికి ఆ విధమైన సేవ చేసినటువంటి వ్యక్తి మరొకరు లేరనటంలో చాలా గొప్ప విషయం అని చెప్పుకుంటున్నాను. పాటను ప్రారంభించుకోవచ్చు. చినుకు పడుతుంటే తడిసి తడిసి ముద్దవుతుంటే ఒదిగి ఒదిగి ఒకటైపోతూ ఒకరికొకరు చలిమంటైతే అయితే జోహారు జోహారు ఈ వానకు ఈ హాయి లేదోయి ఏ జంటకు. చినుకు చినుకు పడుతుంటే తడిసి తడిసి ముద్దవుతుంటే ఒదిగి ఒదిగి ఒకటైపోతూ ఒకరికొకరు చలిమంటైతే అయితే జోహారు జోహారు ఈ వానకు ఈ హాయి లేదోయి ఏ జంటకు. ఆహాహా
పడుతూ ఉంటే, తడిసి తడిసి ముద్దవుతుంటే, ఒదిగి ఒదిగి ఒకటైపోతూ ఒకరికొకరు చలిమంటైతే జోహారు జోహారు ఈ వానకు, ఈ హాయి ఏదో ఈ ఏదంటకు. సొంపులన్నీ దాచేలేరా, ఒంటినంటి ఉన్నది చీర, తొలగిపోతే రట్టవుతుందిరా. సొంపులన్నీ దాచేలేరా, ఒంటినంటి ఉన్నది చీర, తొలగిపోతే రట్టవుతుందిరా. గుట్టు నువ్వు చెబుతూ ఉంటే, ఒట్టు వేసి నే చూస్తుంటే, కదులైన పరువాన్ని ఆపేందుకు పగ్గాలు లేవింకా జంకేందుకు. చినుకు చినుకు పడుతూ ఉంటే, ఆహా తడిసి తడిసి ముద్దవుతూ, ఆహా ఒదిగి ఒదిగి ఒకటైపోతూ ఆహా ఒకరికొకరు చలిమంటైతే జోహారు జోహారు ఈ వానకు, ఈ హాయి లేదోయ్ ఏ జంటకు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, సౌజన్య మేడం గారు.